అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలిసికొన్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. ఇది వాడుక భాష బైబిల్లో చదువుతున్నాను. వారి హృదయములు ప్రేమలో ఏకమై ఉండి ప్రోత్సాహం పొందాలని, వారికి అవగాహన, సంపూర్ణ నిశ్చయత, ఐశ్వర్యమంతా కలగాలని, తద్వారా వారు దేవుని రహస్య సత్యం, తండ్రి క్రీస్తు ఉభయుల విషయమైన రహస్య సత్యం తెలిసిపోవాలని పోరాడుచున్నాను అని వాడుక భాష బైబిల్లో రాశాడు. మనము ఈ వచనాన్ని విభజించి అర్థవంతంగా మనం ధ్యానం చేద్దాం. పోయిన వారం మొదటి వచనాన్ని భాగాలుగా మనం ధ్యానం చేశాం. దాన్ని ఎలా చదవాలో, ఎలాగా ఏ పదం తర్వాత ఏ పదాన్ని ఉంచి దాన్ని మనం చదివితే అది మనకు అర్థమవుతుందో అలాగా మనం పోయినసారి అలాగా ధ్యానం చేశాం. ఈ వారం 2వ వచనం కూడా మనము ఇలాగనే ధ్యానం చేద్దాము. జాగ్రత్తగా మరి మాటలు గమనించాలని ప్రభునామములో తెలియజేస్తా ఉన్నాం. కనుక బైబిల్లో అపోస్తలుడైన పౌలు రాసిన ఈ పత్రికలు చాలా జ్ఞానంతో కూడినవి. దానికి తోడు మరి తెలుగులో తర్జుమా చేసినప్పుడు కొంత గ్రాంధికంగా కూడా దాన్ని వ్రాయడం జరిగింది. సరే, ఏది ఏమైనా దాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తాం. అర్థం చేసుకోవడానికి కొన్ని పదాలు మూల భాషలో కూడా మనం వెతుకుతాము. అప్పుడు మనకి దాని భావం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఈ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 2వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దీన్ని నేను భాగాలుగా అంటే 4 భాగాలుగా ఈ వచనాన్ని మీకు విభజించి అందించాలని అనుకుంటా ఉన్నాను. చూడండి, ఇందులో మనం నేను చదువుతున్నాను. తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇది ఇందులో ఉన్న మూల భావం లేక ముఖ్యమైనటువంటి వచనం లేక ముఖ్యమైన పదం ఈ వచనములో. కనుక ఏంటి అని అంటే, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పోరాడుచున్నాను అనే పదాన్ని మొదటి వచనములో కూడా మనం చూసాం. మొదటి అధ్యాయంలో చివరిలో కూడా మనం చూసాం. కనుక పోరాటం అనేది ఆయన మనుషులతో కాదు, లేకపోతే ఆయన వ్యక్తిగత విషయాలను బట్టి కాదు. ఆయన అబద్ధ బోధలతో పోరాడుతున్నాడు. తర్వాత అదే సమయంలో అంధకార శక్తులతో పోరాడుతున్నాడు. అదే సమయంలో ప్రార్థనలో వారి విశ్వాస అభివృద్ధి కొరకు పోరాడుతున్నాడు. అది మనం గతసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అంటాడు కదా, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. వారందరి కొరకు అన్నప్పుడు మొదటి వచనంలో మనం చూసాం ఎవరెవరున్నారు. కొలస్సీయులు, లవొదికీయ వారు, తర్వాత 4వ అధ్యాయంలో హీరాపొలి వారు, ఆ తర్వాత రోమా వారు, ఇంకా మరికొంతమంది. మనం ఒక 4గురిని మాత్రం ఐడెంటిఫై చేశాం. ఇద్దరినేమి ఇక్కడే రాశాడు పౌలు. మీ కొరకు అన్నాడు కొలస్సీయులు, లవొదికీయ వారి కొరకు అన్నాడు. 4వ అధ్యాయంలో హీరాపొలి, అది గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఇంకా రోమీలు కూడా ఆయన ముఖం చూడని వారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకా మరి కొంతమంది కూడా ఉండి ఉండొచ్చు అని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారందరి కొరకు ఆయన పోరాడుచున్నాడు. ఏమని పోరాడుచున్నాడు అని అంటే, తమ హృదయములలో ఆదరణ పొందాలి అని పోరాడుచున్నాను అని అన్నాడు. దీన్ని వాడుక భాష బైబిల్లో ఆదరణ అనే దానికి ప్రోత్సాహము అని రాశాడు. దాన్ని గ్రీకులో పారాకాలియో అని రాశాడు. పారాకాలియో, ఆదరణ, ప్రోత్సాహము అని తెలుగులో తర్జుమా చేసినప్పుడు దాన్ని పారాకాలియో అనే పదాన్ని వాడాడు. పారాకాలియో అంటే ఆదరణ, ప్రోత్సాహము. ఎక్కువగా వాడబడింది ఓదార్పు అనే కాడ. మీ హృదయములు ఓదార్పు పొందాలి అని నేను వారి కొరకు, తమ హృదయములు ఓదార్పు పొందాలని నేను వారి కొరకు పోరాడుతున్నాను అని పౌలు చెప్పాడు. ఓదార్పు అనేది ఎప్పుడు అవసరం అవుతుంది మనిషికి? కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు అనేది అవసరం అవుతుంది.
అంటే ఇతర క్రైస్తవుల్లాగా కొలసైలు కూడా మొత్తం మీద శ్రమల గుండా వెళుతున్నారు అని మనకు అర్థమవుతుంది. అందువలన వారు కూడా రకరకాల శ్రమలు కూడా వెళుతున్నారు కాబట్టి వారికి కూడా ఓదార్పు అవసరం కాబట్టి పౌలు వారి కొరకై ఆయన పోరాడుతున్నాడు అని, ప్రార్థనలో పోరాడుతున్నాడని మనం అర్థం చేసుకుంటాం. దాన్ని పేరకాలియో అని గ్రీకులో రాయడం అనేది మనం చూస్తాం. అయితే పేరకాలియో అనే పదం దాని యొక్క రూట్ వర్డ్ ఏంటంటే పారాక్లెటోస్ అనే పదం పరిశుద్ధాత్మ దేవునికి వాడబడిన పేరుల్లో ఒక పేరు పారాక్లెటోస్. అంటే ఓదార్పు, ఆదరణ అనేవి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందుకుంటాము అన్నట్టుగా ఆ పదం వాడబడి ఉన్నది. కనుక బైబిల్లో పరిశుద్ధాత్మ దేవునికి రకరకాల పేర్లు వాడబడ్డాయి. అందులో ఒకటి పారాక్లెటోస్ అనేటువంటి పదం వాడబడి ఉన్నది. దీన్ని ఎక్కడ వాడారు అని అంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు అను ఉత్తరవాది అనే పదాన్ని వాడాడు కదా. వాస్తవంగా ఉత్తరవాది అని ఎవరిని గురించి వాడారు ఎక్కువగా? పరిశుద్ధాత్మ దేవుని గురించి. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఉత్తరవాదిని పంపిస్తాను, ఇలాంటి మాటలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉత్తరవాది అనే కాడ కింద ఫుట్ నోట్లో 3 రాసి ఆదరణకర్త అనే పదాన్ని వాడారు కదా. అంటే ఆదరణకర్త అన్న ఉత్తరవాది అన్న ఒకటే అని మనకు అర్థమవుతుంది. దీన్ని పారాక్లెటోస్ అని గ్రీకులో వాడారు. ఇక్కడ యేసు ప్రభుకు వాడబడింది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి కూడా పారాక్లెటోస్ అనే పదం వాడబడింది. అయితే పారాక్లెటోస్ అనే పదం లీగల్ అడ్వకేట్కి ఎక్కువగా వాడబడే పదం. అది లీగల్ అడ్వకేట్కి, దాన్ని ఉత్తరవాది అన్నారు. అంటే మనకి ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు మన పక్షాన వాదించే ఒక ఉత్తరవాది, మన పక్షాన వాదించి మనకు న్యాయం తీర్చి, మళ్ళీ ఓదార్చి, మళ్ళీ ధైర్యపరిచి, మళ్ళీ ప్రోత్సహించి, నేనున్నాను, మీరు భయపడవద్దు అని చెప్పే ఒక ఉత్తరవాది పారాక్లిటోస్. కాబట్టి మీ హృదయములు ఆదరణ పొందాలి అనే మాటలో మీ పక్షమున నేను పోరాడుతున్నాను అని పౌలు చెప్పడంలో ఓదార్పు, ప్రోత్సాహము, ఆదరణ అనేవి దేవుని బిడ్డలకు ఎంత అవసరమో మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసుల హృదయాలు కొన్నిసార్లు తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు బోధల వల్ల కూడా గందరగోళ స్థితిలోనికి వెళతాయి. గందరగోళ స్థితిలోనికి వెళ్ళినప్పుడు వారికి ఏం కావాలో తెలుసా? ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి, ప్రోత్సాహం కావాలి, పురికొల్పు కావాలి. కొన్నిసార్లు మన హృదయాలు తప్పుడు అభిప్రాయాల వలన, తప్పుడు బోధల వలన అవి కురింగిపోతాయి. అప్పుడు మనకు ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి. కనుక బోధకులు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యము ద్వారా కృంగిన వారిని ఓదార్చడం, ఆదరించడం, ప్రోత్సహించడం అనే దాన్ని చేయవలసి ఉన్నది. కనుక సేవకులైన, సువార్థికులైన అటువంటి వారి హృదయాల్ని వారికి ఆదరణ కలిగించి వారిని బలపరచాలి. కానీ కొంతమంది మరింత కృంగదీసేవారు ఉంటారు, మరింత కృంగదీసేవారు. అది ఎలా ఉంటారు అని అంటే, అయ్యా మాకేంటో రోగం మీద రోగం ఒకళ్ళ పోతే ఒకళ్ళకి వస్తుంది, మాకేంటో ఇలాగ మా కుటుంబంలో ఉంది, కనుక మీరు మా గురించి ప్రార్థన చేయండి అని ఎవరో ఒక పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేపిస్తే ఆయన అంట ఇంట్లో ఉన్నాయన్నీ చెప్తాడంట. ఆయన వచ్చి అంటాడు మీ ఇంట్లో చీకటి ఉందంటాడు. అసలు ఆల్రెడీ రోగాలతోనే, ఆర్థిక ఇబ్బందులతోనే నలిగిపోతూ బాధపడుతూ ఉండగా ఈలోపు మీ ఇంట్లో చీకటి ఉంది, అప్పటికే అనారోగ్యాలకి చాలా మెడిసిన్కి డబ్బులు వాడి ఉన్నాం, మీ ఇంట్లో చీకటి ఉంది అని అంటాడు. మరేం చేయాలి? 7 వారాలు ప్రార్థనలు పెట్టు. 7 వారాలు కూడా ఏం చేయాలి? మేము 7గురు వస్తాం కనుక 7 వారాలు 7గురికి భోజనాలు చెయ్యి. 7 వారాలు 7గురికి భోజనాలు, 7గురికి వారానికి 7గురి కాడికి ఛార్జీలు, 7వ వారం అందరికీ ఘనంగా కానుకిచ్చి పంపించడం. ఏదో పోవటం కాదు, ఉండాది పోవటంగా అంటే ఉన్న దరిద్రం ఏదో పోయిందని అనుకోవటం కాదు, లేనిపోయింది వచ్చి పడే విధంగా
ఈ బోధకులు సువార్థికులు కృంగిన వారిని మరింత కృంగదీసేవారు, నలిగిన వారిని మరింత నలిగినట్లుగా చేసేవారు. ఆదరణ కలిగించవలసిన వారు, ప్రోత్సహించవలసిన వారు మరింతగా నిరుత్సాహపరిచే మాటలు చెప్పేటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అటువంటి మాటలు వినొద్దు కదా. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి జ్వరాలు వస్తున్నాయి అంటే కారణం ఏంటి? వైరల్ ఫీవర్స్ కదండి. ఇప్పుడు రాకుండా ఎట్టుంటాయి? ఒక ఇంట్లో ఉన్నప్పుడు రాకుండా ఉంటాయా? ఇది జ్వరాల సీజన్. అది జ్వరాలు రాకుండా ఎట్టుంటాయి? ప్రార్థన చేస్తాం, ప్రభు సహాయం చేస్తారు, మెడిసిన్ వాడతాం. కానీ జ్వరానికి చీకటికి ఏంటి సంబంధం? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ చేసి వాళ్ళ స్వలాభం కోసం మనుషులను మరింత కృంగదీసేటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారో ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు కూడా ఉన్నారు, నిరుత్సాహపరిచేవారు, కృంగదీసేవారు. పౌలు కొలసీ 2:2లో తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అనేటువంటి మాటల్ని పౌలు వాడాడు. తర్వాత ఇదే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో వాళ్ళు ఆదరణ ఎలా పొందగలరో ఆయన చెప్తూ వచ్చాడు. 3 విషయాలు చెప్పాడు. వాళ్ళు ఆదరణ పొందే 3 విషయాల్ని వారికి జ్ఞాపకం చేశాడు. వారి హృదయాలు ఆదరణ పొందాలి అని పౌలు పోరాడాడు. ఇప్పుడు వారి హృదయాలు ఎలా ఆదరణ పొందగలవో పౌలు చెప్తా ఉన్నాడు. ఎలా ఆదరణ పొందగలరు అని అంటే, వారు ప్రేమ యందు అతుకబడి, వారి హృదయాలు ఆదరణ పొందాలి అంటే వారు ప్రేమ యందు అతుకబడి ఉండాలి. పోయిన వారు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొలసీ సంఘములో ఉన్నవారు వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. రెండవది, ప్రక్కనే లవోదికేయ, ఈ కొలసీలు లవోదికేయులు కూడా కలిసి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక లవోదికేయ వారు చదువుకోవాలి, లవోదికేయ వారికి రాసిన పత్రిక కొలసీలు చదువుకోవాలి. ఒకరికి ఒకరు సహకారులుగా ఉండాలి, ఒకరు ఒకరు అతుకబడిన వారిగా ఉండాలి. కాబట్టి ప్రేమ యందు అతుకబడినప్పుడే మన హృదయాలు ఆదరణ పొందగలవు అనే విషయాన్ని పౌలు రాయడం అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక కొలసీలు ఎలా ఆదరణ పొందాలో పౌలు చెప్తూ ప్రేమ యందు మీరు అతుకబడి అన్నాడు. ఇక్కడ అతుకబడి అనే పదానికి 2 పదాలు వాడబడ్డాయి. వాటి కలిసిపోయి 2 ఏకమై అనే పదాలు, ఒకటి కలిసిపోయి 2 ఏకమై అనే పదాలు. కనుక ప్రేమ యందు అతుకబడడం అంటే కలిసిపోవడం, తర్వాత ఏకమవడం అనే మాటలు వాడబడ్డాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనములో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఇలా అన్నారు, నేనికను లోకములో ఉండరు గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లుగా వీరును ఏకమై ఉండులాగునా అని అన్నాడు. అంటే ఏకమై ఉండడం అని అంటే తండ్రి కుమారుడు ఎలా ఏకమయ్యారో శిష్యులు కూడా అలా ఏకమై ఉండాలి, విశ్వాసులు కూడా అలా ఏకమై ఉండాలి. ప్రేమ యందు అతుకబడి కలిసిపోయి అనే పదాలు మనం చూస్తాం. కనుక ఆదరణ అనేది మనకి ఎట్లా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది అని అంటే ప్రేమ యందు అతుకబడినప్పుడే, ఏకమైనప్పుడే, కలిసిపోయినప్పుడే కదా. క్రొత్త నిబంధన సంఘంలో 6వ అధ్యాయం దగ్గరకు విస్తరించింది. అప్పటికి 5,000 6,000 సంఘం అయ్యారు. కానీ అక్కడ జరిగింది 6 ఏంటంటే గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాండ్రకు, హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్రకు, గ్రీకు భాష మాట్లాడే యూదులకు, హెబ్రీ భాష మాట్లాడే యూదులకు మధ్య ఒక వివాదం వచ్చింది. ఏంటి వివాదం? హెబ్రీ భాష మాట్లాడేటువంటి విధవరాండ్రు మానే చూస్తున్నారు, కానీ గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రు సరిగా చూడలేదంట. భాషా భేదాలు, స్థితిగతుల భేదాలు, విద్యా విధాన భేదాలు. వాళ్ళదేముందలే, మందిరానికి వచ్చినా సరే ప్రక్కన వారి పట్ల తృణీకార భావం, తేలిక భావం, ఎవరి పేరెత్తినా సరే వాళ్ళ గురించి మూతి విరవడం, తేలిగ్గా మాట్లాడడం, ఇలాంటివి ప్రేమ యందు అతుకబడడం కాదు. ప్రేమ యందు అతుకబడినప్పుడు అలాంటివి ఉండవు.
కనుక ఆ ప్రేమయందు అతుకబడినప్పుడు ఒకరి బాధ ఇంకొకరిదిగా ఎంచుతారు, ఒకరి ఆనందాన్ని ఇంకొకరిదిగా ఎంచుతారు. కనుకనే పౌలు కొన్ని మాటలు ఇలా రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయుండును గాక అన్నాడు. వీటిలో మనకు కొన్ని అన్న కలిగి ఉన్నామో లేదో ఆలోచించాలి. సంతోషించండి దేవుల్లో, సంపూర్ణులై ఉండండి దైవికంగా, ఆదరణ కలిగి ఉండండి పరిశుద్ధాత్మ ద్వారా, ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయుండును అని అన్నాడు. ఏక మనస్సు గలవారయుండుడి అనే పదం ఉంది. ఏక మనస్సు కలిగి ఉండడం, ప్రేమ యందు అతుకోబడడం, ఏక మనస్సు కలిగి ఉండడం అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో, ప్రభునందు ఏక మనస్సు గలవారయుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఏక మనస్సు గలవారై ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి అనే పదాలు వాడాడు. తర్వాత రోమా పత్రిక 12వ అధ్యాయం ఇంకొక మాట. రోమా పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోనవద్దు అన్నాడు. ఆ పైన 15లో కూడా సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. కానీ జరిగేది ఏంటో తెలుసా? ఎవరైనా నవ్వుతేనేమో ఏడుస్తారు, ఎవరైనా సంతోషించే విషయాలు చెప్తే ఏడుస్తారు, ఎవరైనా ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు, వాళ్ళకి అలానే జరగాలి అన్నట్టుగా. కనుక సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. దీన్ని ప్రేమ యందు అతుకబడి ఏక మనస్సు గలవారై అనే పదాలు దానికి చూపిస్తా ఉన్నాయి. కనుక మీరు ప్రేమ యందు అతుకబడి ఉండాలి అన్నాడు. కలిసిపోయి ఉండాలి, ఏకమై ఉండాలి, ఏక మనస్సు గలవారై ఉండాలి అనే పదాలు మనం చూస్తా ఉన్నాం. అయితే కొన్నిసార్లు మరి కలిసి ఉందామనుకున్న వాళ్ళని విభజించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి, ఏంటి ఈ మధ్య వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారు అనుకొని ఏదో ఒకటి పుల్లాట వేస్తారు. బైబిల్లో ఒక మాట ఉంది, కొండిగాని మాటలు లోకడుపులోనికి దిగిపోవు. ఇక అంతే, అక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళకి వందనాలు ఉండవు, పలకరింపులు ఉండవు. భేదాలు కలుగు చేసేవారు కూడా ఉంటారు, కలిసి ఉండనియని వారు ఉంటారు, కలిసి మాట్లాడుకోనియని వారు ఉంటారు. కనుక లోకపరంగా చెప్పాలి అంటే ఇద్దరు కనుక సంతోషంగా ఉన్నారంటే కొంతమంది ఓరవలేని వారు ఉంటారు, వారి కళ్ళు చూచి ఆనందించలేవు. కనుక ఎక్కడికక్కడ విభజించి 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 పాలించాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, దరిద్రపు మనస్సు. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని అనబడతారు. కనుక భేదాలు కలుగు చేసేవారు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో రోమా పత్రిక 16వ అధ్యాయంలో చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అలాగున భేదాలు కలుగు చేసేవారు ఎవరైనా ఉంటే గనుక వారిలో నుండి తొలగిపోవుడి అని అన్నాడు. మీరు వారిలోని తొలగిపోండి, ఆటంకాలు భేదాలు కలుగు చేసేవారు ఉంటే కనుక జాగ్రత్తగా కనిపెట్టండి. అక్కడి విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చేరవేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి భోజనం ఆ దినాన్ని తిన్నది అరగదు, నిద్ర పట్టదు కూడా.
అలాంటి వారు ఉంటారు కొంతమంది. బుధవారం ఎందుకు రాలేదు మందిరానికి అని అంటే ఎవరో వచ్చి కూర్చుంటారు, ఎక్కడెక్కడ విషయాలు చెప్తూ ఉంటారు. ఇంకా బుధవారం ఏమొస్తారు, శనివారం ఏమొస్తారు. ఈ సేవతోనే సరిపోతుంది వాళ్ళకి. ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి, ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి. ఇంకా వాళ్ళకి దేవుని కృప వల్ల ఇల్లు తిరిగే పని లేకుండానే సెల్ ఫోన్ మినిస్ట్రీ వచ్చింది. ఫోన్లోనే అన్నీ ఎక్కడికి అక్కడికి వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వెంటనే ఫోను. ఎక్కడ ఏది జరిగినా వెంటనే ఫోను. నాకు అర్థమైన విషయం ఏంటంటే, నా అనుభవంలో ఒంటిలో రోగమో ఇంటిలో బాధో లేకపోతే చేసే పనులు ఇవి. ఒంటిలో రోగం అన్న ఉండాలి, ఇంట్లో బాధ అన్న ఉండాలి. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పుకుంటూ తిరుగుతారు వాళ్ళు. దేవుడు కూడా చూస్తాడు, టైం ఇస్తాడు. ఒంట్లో రోగమో ఇంట్లో బాధో పెడతాడు. అప్పుడు వాళ్ళ సంగతులు మాకెందుకు, వీళ్ళ సంగతులు మాకెందుకు, నువ్వు చెప్పినా సరే వినరు. నా బాధే నాది కాకపోతే వాళ్ళ సంగతులు నాకెందుకు అన్న స్థితికి దేవుడు తెస్తాడు. అది రాకముందే, ఒళ్ళు బాగున్నప్పుడే, ఇల్లు బాగున్నప్పుడే, గుల్లగాకముందే జాగ్రత్త పడితే మంచిది. నోటిని కాస్త అదుపులో పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా తిరగకుండా, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోండి. కనుక భేదాలు కలుగు చేసేవారు కూడా ఉంటారు. వారికి కనిపెట్టి ఉండండి. మీకు ఆదరణ కలగాలి అని అంటే ప్రేమ యందు అతుకబడి ఉండాలి, ఏక మనస్సు కలిసి ఉండాలి. ఏక మనస్సు గలవారయుండుడి అని అన్నాడు. ప్రేమ యందు అతుకబడి అనే పదాన్ని వాడాడు. తర్వాత ఆదరణ పొందడానికి పౌలు చెప్పిన రెండవ మాట అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఒకటేమో వారు ప్రేమ యందు అతుకబడి, రెండవది సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. ఇక్కడ ఐశ్వర్యము అనే పదాన్ని వాడాడు. ఈ ఐశ్వర్యము అనేది సంపూర్ణ గ్రహింపుకు సంబంధించిన ఐశ్వర్యం. కనుక ఐశ్వర్యం అనగానే వెండో బంగారమో డబ్బులు అనుకోమాకండి. ఐశ్వర్యము అనేది విశ్వాసము సంపాదించుకున్న దేవుని దృష్టిలో అది ఐశ్వర్యం. దైవిక జ్ఞానాన్ని సంపాదించుకున్న అది ఐశ్వర్యం. క్రీస్తును కలిగి ఉన్న అది కూడా ఐశ్వర్యం. తర్వాత సంపూర్ణ గ్రహింపు కలిగి ఉన్న దాన్ని కూడా సకల ఐశ్వర్యం అనే పదాన్ని పౌలు ఇక్కడ వాడాడు. కనుక సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారి మీరు ఉండాలి అని అన్నాడు. కనుక సంపూర్ణ గ్రహింపు అన్నప్పుడు దానికి వాడుక భాషలో సంపూర్ణ నిశ్చయత అనే పదాన్ని వాడాడు. సంపూర్ణ నిశ్చయత, తర్వాత రూఢీపరుచుకొనుట, తర్వాత పరిష్కారముగా తెలుసుకొనుట అనే పదాలు వాడాడు. సంపూర్ణ గ్రహింపు అనేది కూడా ఐశ్వర్యమే. అంటే నిశ్చయతను కలిగి ఉండడం, రూఢీపరుచుకోవడం, పరిష్కారంగా తెలుసుకొని ఒక అభిప్రాయం మీద మనం ఉండడం, దాన్ని సంపూర్ణ గ్రహింపు యొక్క నిశ్చయత. ఇప్పుడు యేసు ప్రభువుని గురించి మనకు తెలుసండి. ఎవరో వచ్చి ఏదో చెప్పారనుకోండి, ఆయన గురించి వేరుగా చెప్పారు, మనం ఏం చేస్తాం? మనకు గనక సంపూర్ణ నిశ్చయత, గ్రహింపు, అవగాహన గనక లేకపోతే గనక ఎవరు ఏది చెప్తే అది వింటాం మనం. కనుక యేసు ప్రభు ఇండియా వచ్చారని ఒకళ్ళు అన్నారు, లేదు ఆయన ఆస్ట్రేలియా వెళ్ళాడు, లేక ఇంకో పలానా దేశానికి వెళ్ళాడు, అక్కడ వివాహం చేసుకొని ఆయన పిల్లలు కన్నాడు, ఆయన సంతతి ఇప్పటికీ ఉన్నదని ఇలాంటి ప్రచారాలు చేసే చాలామంది ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. అలాగా మనం సంపూర్ణ నిశ్చయత కనుక లేకపోతే, సంపూర్ణ గ్రహింపు యొక్క నిశ్చయత అనే ఐశ్వర్యం కనుక మనకు లేకపోతే కనుక మనం ప్రతి మాట నమ్ముతాం. మనం కనుక రూఢీపరుచుకుంటే, ఒక నిశ్చయతను కలిగి ఉంటే, అప్పుడు మనం చెలించం. మనలో ఒక స్థిరత అనేది ఉంటుంది. దాన్నే రూఢీపరుచుకొనుట, పరిష్కారముగా తెలుసుకొనుట అనే పదాలు వాడబడ్డాయి. ఇవి ఎక్కడెక్కడ వాడబడ్డాయో నేను చెప్తాను చూడండి. ఒకటి లూకాసు వార్త 1:1 ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి
వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి, ఈ మాట గమనించండి, తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఈయన యేసు ప్రభు విషయంలో సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వాడు లూకా. అందువలన ఆయన గురించి వినడమే కాదు, ఆయన తరచి మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని అవన్నీ రూఢి అని తెలుసుకున్న తర్వాత అప్పుడు లూకా సువార్త రాశాడు. కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే, తెలిసి తెలియకుండా ఎవరో ఏదో చెప్తారు, మనం దాని గురించి వేరే వాళ్ళకి చెప్తాము, ఆ తర్వాత అది కాదు అన్నాక క్షమించండి, సారీ అండి అని. ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు నీకు తెలుసా, నువ్వు విన్నావా, నువ్వు చూసావా, వాళ్ళు చెప్పిన దానికి రుజువు ఉందా అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని అనేవాళ్ళు ఉన్నారు. కనుక అవి కాదు కావాల్సింది. అలా అన్యాయపు సాక్ష్యాలు చెప్పి కాదు యెజబెలు నాబోతును చంపించింది, ఇతడు దేవుని దూషించాడు అని చెప్పమని ఇద్దరు సాక్షులను పిలిచి, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట పలుకబడిన మాట స్థిరపరచబడును అనే మాటను బట్టి ఇద్దరు సాక్షులు పెట్టించి నాబోతును అన్యాయంగా చంపించి, నాబోతు యొక్క ద్రాక్ష తోటను వెళ్ళి ఇక స్వాధీనం చేసుకో అన్నది యెజబెలు. ఆ యెజబెల్ స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది చాలా మందిలో. కనుక వారు రూఢిగా తెలుసుకున్న విషయాలు కాదు, పరిష్కారంగా తరిచి తెలుసుకున్న విషయాలు కాదు. కాబట్టి ఈ లూకా సంపూర్ణ గ్రహింపు యొక్క నిశ్చయతను కలిగిన వాడు. నువ్వు చెప్పే మాట నిశ్చయమేనా, అది రూఢియేనా, ఖచ్చితమేనా, దానికి ఆధారం ఉందా అనే దాన్ని రూఢిపరుచుకున్న తర్వాతే ఈ వ్యక్తి ఆ లూకా సువార్త థియోఫిలకి రాయడం అనేది జరిగింది. దాన్ని ఇక్కడ మనం చూస్తాము, పరిష్కారముగా తెలుసుకోవడం అనే మాట. తర్వాత రోమా పత్రిక 4వ అధ్యాయం వలన బలము పొందాను, రూఢిగా విశ్వసించి అనే దానిలో ఇక చలనం లేదు, ఇంకా సందేహం లేదు. ఆ దేవుడు నీ కుమారుని ఇస్తాడో ఇవ్వడో ఆయన అంతే చెప్తాడులే, ఇలాంటివి కాదు. అబ్రహాము రూఢిగా విశ్వసించాడు, దాన్నే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము అని అన్నాడు. మన హృదయాల ఆదరణ పొందాలి అని అంటే, మనం దేన్నైతే వింటున్నామో, దేన్నైతే నమ్ముతున్నామో దాని గురించి పరిష్కారంగా తెలుసుకొని మనము దాని గ్రహింపుని కలిగిన వారమై అందులో మనం నిశ్చయత రూఢిపరచుకోవాలి. అప్పుడు మనకు సందేహం కలగదు. ఇప్పుడు కొంతమందికి త్రిత్వాన్ని గురించిన సందేహం ఉంది. ఆ త్రిత్వం అనేది బైబిల్ ఎక్కడుంది అంటాడు, వాడు బైబిల్ ప్రార్థనకి వెళ్ళేవాడే. బయటోడు అడిగితే అది వేరే విషయం. ఆ త్రిత్వం అనేది బైబిల్ ఎక్కడుంది అని అంటాడు. అంటే బైబిల్లో ఉంటేనే అన్నీ నువ్వు పిలుస్తావా, బైబిల్లో లేకపోతే పిలవవా, అసలు బైబిల్ ఎక్కడుంది, మరి బైబిల్ అని ఎందుకు పిలుస్తున్నా, ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా ఏంటంటే పని పాట లేకుండా మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. బైబిల్లో దేవుడు త్రిత్వంగా మనకు ఆది నుండి కనపడతాడు. ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, త్రియేక దేవునిగా, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తగ్గిస్తూ ఇలాగ మాట్లాడేవాళ్ళు. కానీ మనకు ఒక నిశ్చయిత ఉంది. మనకు ఉన్నటువంటి నిశ్చయితను బట్టి మనం ఏ మాత్రం చెల్లించం. ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, దానికి సమాధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ మనం ఏదైతే నమ్మామో దాని నుండి తొలగిపోం మనం. ఎందుకంటే రూఢిగా తెలుసుకున్న తర్వాత మనం దానిలో స్థిరపరచబడతాం. దాన్ని సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఇదే రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయము 5వ వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరుచుకొనవలెను అని అన్నాడు.
కనుక ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకోవాలి. ఇప్పుడు ఏదైనా మంచిది అన్నారు అనుకోండి, ఇప్పుడు నా బోటోని అడిగితే నేను చెప్తాను ఏ రోజైనా మంచిది. మళ్ళీ ఎవరైనా వచ్చి శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అన్నారు అనుకోండి, నేను సందేహించాను అనుకోండి, రూఢీపరుచుకున్నట్ట నేను? రూఢీపరుచుకున్నట్ట కాదు. నేను చెప్తాను ఎందుకు ఇవ్వకూడదు. బైబిల్లో మొదటి దినం మంచిది, రెండో దినం మంచిది, మూడో దినం మంచిది, నాలుగో దినం మంచిది, ఐదో దినం మంచిది, ఆరో దినం మంచిది, ఏడో దినం మంచిది. దేవుడు చెప్పాడు మంచిది 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 అని. 7 కాక ఇంక ఎక్స్ట్రా ఉంటే కనుక అవి మంచిది కాదేమో నాకు తెలియదు, కానీ వారంలో ఉన్న 7 దినాలు ఆయన మంచిది అని అన్నాడు. అలాంటప్పుడు మంచిది కాందేముంది? నాకు డౌట్స్ లేవు, సందేహాలు లేవు. కనుక నెల పొడుపులు, తర్వాత అమావాస్యలు, ఆ తర్వాత మంగళవారాలు, శుక్రవారాలు, ఆ తర్వాత ఇంకా దినాలు, ఆ తర్వాత ఆచారాలు, సాంప్రదాయాలు, బండి ఎక్కుతున్నప్పుడు ఎదురు రావడాలు, ఇలాంటివి మనకు సెంటిమెంట్లు అట్లాంటివి ఏమీ లేవు. ప్రభు ఉన్నాడు, తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు, అంతే. రూఢీపరచుకోవాలి మనం. నేను నమ్ముతున్నాను, నేను రూఢీపరచుకున్నాను. అప్పటి నుండి ఇప్పటికీ అదే అభిప్రాయం. నాకు దిక్కులు దిశలు వాటి మీద కూడా నమ్మకం లేవు, కానీ దిక్కులను దిశలను కలుగు చేసిన దేవుని మీద నమ్మకం ఉంది నాకు. ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, పడమటి దిక్కు ఇవేవి మనల్ని కాపాడవు. దిక్కులను చేసిన దేవుడే మనకు దిక్కు అయితే ఆయన మనల్ని కాపాడుతాడని నమ్ముతాను నేను. అందువల్ల మనం రూఢీపరచుకోవాలి ఏదైనా సరే అనే దాన్ని మనం చూస్తున్నాం. దాన్నే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారై మీరున్నప్పుడే మీ హృదయములో ఆదరణ పొందుతాయి అని పౌలు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది రెండవది. మూడవది, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే రెండవ వచనములో ఇంకొక మాట అన్నాడు కదా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై అప్పుడు తమ హృదయములలో ఆదరణ పొందుతారు వారు. ఈ విధంగా మీరు ఆదరణ పొందాలి అని నేను వారందరి కొరకు లేక మీ కొరకు పోరాడుచున్నాను అన్నట్టుగా పౌలు మాట్లాడాడు. 3 మాటలు చెప్పాడు. వారు ప్రేమ యందు అతుకుబడాలి, 2 సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలవారుగా ఉండాలి, 3వది దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని ఉండాలి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. కనుక బైబిల్లో ఇదే రోమా పత్రిక 16వ అధ్యాయం, రోమా 25వ వచనం, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము దేవుని నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్ అని అన్నాడు. ఇక్కడ అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అనే మాట వాడాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క మర్మం. ఆయన అనాది నుండి రహస్యముగా ఉంచబడి ప్రత్యక్షపరచబడిన వాడు కనుక దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం యేసు ప్రభుని గురించి తెలుసుకోవడానికి మన జీవితకాలం అంతా చాలదు. మనం పరిశోధన చేసిన వాక్యములో మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభుని గురించి రాశారు. మనం సువార్తలు బాగా చదవాలి. యేసు ప్రభు ఆయన యొక్క జీవితం, ఆయన వ్యక్తిత్వము, ఆయన పనిని గురించి మనం బాగా ధ్యానం చేయాలి. ఆయన జీవితాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన పనిని గురించి మనం బాగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, అంటే పూర్ణంగా మీరు గ్రహించిన వారై అన్నట్టుగా రాశాడు కదా. దాన్ని కొలసీ పత్రికలోనే 1వ అధ్యాయంలో వాడాడు ఆ మాట. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుండి, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక వీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా. సంపూర్ణ జ్ఞానం
కనుక స్పష్టముగా తెలుసుకోవడం, దాని సంపూర్ణ జ్ఞానం అని అన్నాడు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. సకల విధములైన అనుభవ జ్ఞానం కనుక స్పష్టంగా తెలుసుకోవడం అనే దానికి 2 పదాలబడిన పదాలు ఉన్నాయి. ఒకటి పూర్ణంగా గ్రహించడం, 2 సకల విధములైన అనుభవ జ్ఞానం. కనుక పౌలు అంటాడు కదా, నేను యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి లేక సంపాదించుకోవడానికి నాకున్నవన్నిటినీ నష్టంగా ఎంచుకొనిచున్నాను. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట వాడాడు. కనుక యేసు ప్రభుని తెలుసుకోవడానికి, ఆయన్ని సంపాదించుకోవడానికి నాకున్నవన్నిటినీ నేను నష్టంగా వాడాను, నేను నష్టంగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అనే పదాలు ఫిలిప్పీ పత్రికలో ఆయన వాడడం జరిగింది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. కనుక మన హృదయాలు ఆదరణ పొందాలి అని అంటే 3 పనులు చేయాలి. 1 ప్రేమయందు అతుకబడాలి, 2 సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలవారుగా ఉండాలంటే సంపూర్ణ నిశ్చయిత, రూఢీపరుచుకొనుట, పరిష్కారంగా తెలుసుకోవటం అనేది కలిగి ఉండాలి. 3వది దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తును ధ్యానించాలి, క్రీస్తును నేర్చుకోవాలి, క్రీస్తును చదవాలి, ఆయన జీవితాన్ని పరిశీలించాలి. కనుక మనం ఆదరణ పొందడానికి మన సహాయకరంగా ఉండగలవని అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. కనుక మనం ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని అప్పుడు మన హృదయాలు ఆదరణ పొందాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి అలా ఉండడానికి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం.